హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబేరామ్ బ్లాగ్స్ 786. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటో చారు. ఈ చలికాలంలో ఇలా టమాటో చారు, పప్పు చారు అలాంటివే చేసుకుంటాం కదా. అయితే టమాటో చారు ప్రిపరేషన్ అనేది చూపిస్తాను. ముందుగా ఇలా పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. టమాటోస్ కూడా వాష్ చేసుకోవడానికి వాటర్లో వేసాను. ఇలా ఒక బాండీ తీసుకొని అందులోకి అయితే ఇలా టమాటో అనేది ప్రెస్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే తొందరగా ఉడకడానికి అని చెప్పేసి ఇలా వేసుకుంటాం. ఇలా ప్రెస్ చేసి వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మిరియాలు అవన్నీ కూడా పోపు దినుసు వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా పీసెస్లా ముక్కల్లా మనం కట్ చేసి యాడ్ చేసేసుకొని వేసుకోవాలి. టమాటాలు అనేది మనకి చారు ఎంత కావాలనేది రసం దానికి సరిపడా మనం టమాటోస్ అయితే తీసుకోండి. నేనైతే కొద్దిగానే తీసుకున్నాను టమాటోస్. ఇలా ఎర్రగా ఉన్నా పచ్చిగా ఉన్నా పర్వాలేదు. ఇందులోకి అయితే ఇలా పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి వేసి ఇందులోకి తగినన్ని వాటర్ అయితే ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఇందులోకి చింతపండు కూడా వేసాను. చింతపండు ఏంటంటే పులుపు కోసం వేసుకుంటాం కాబట్టి చింతపండు కూడా వేసేసాను. పచ్చిమిర్చి అయితే కారంకి సరిపడా వేసుకున్నాను. నేనైతే వేసుకున్నాను. ఇందులోకి అయితే వేసేసాను కదా. ఇది ఇప్పుడు మనం బాండి పొయ్యి పైన పెట్టేసుకోండి. ఇలా పొయ్యి పైన పెట్టేసామనుకోండి, ఇలా 5-10 మినిట్స్లో ఇలా బాయిల్ అయిపోతుంది. ఇలా ఈ బాయిల్ అయిన మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టైనా మిక్స్ చేసుకోవచ్చు. అంటే మిశ్రమం టమాటో, పచ్చిమిర్చి, చింతపండే కాబట్టి మిక్సీ పట్టి కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా మనం అది పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో కూడా రుబ్బుకోవచ్చు. రుబ్బుకుంటే వాటర్ కంటెంట్ వస్తుంది కాబట్టి అది మనం వడపోసుకొని పక్కన ఉంచుకోవాలి. సో ఇలా బాయిల్ అవుతుంది కదా, టమాటో పచ్చిమిర్చి అనేది మెత్తగా మంచిగా ఉడుకుతుంది. ఇందులోకి మనం చింతపండు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇలా మంచిగా మరిగాక మనం ఇలా నేనైతే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే ఇలా పప్పు గుత్తితో అయితే ఇలా మిశ్రమాన్ని పేస్ట్లా ఇలా చేసుకున్నాను. మిక్సీలోనైతే వేయలేదు, కొద్దిగానే ఉంది మిశ్రమం కాబట్టి. లేదు ఈ మిశ్రమాన్ని మనం పడేయకుండా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు అనుకుంటే ఇది మనం మిక్సీ గిన్నెలోకి వేసి పేస్ట్లా చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఇది వాటర్లా వంపేసేసుకుంటాం. ఇలా వంపేసుకున్న దాన్ని పక్కన వచ్చేసి ఒక బాండి పెట్టి అందులోకి పోపు వేసుకున్నాను. ఈ చారు అయితే వేసేసి మసాలా పెట్టేసేసాను. వేడిగా మనం అన్నంలోకి తింటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోకి మనం మిరియాలు, వెల్లుల్లి కూడా యాడ్ చేయాలి. పైన అయితే కాస్తంత కారం అయితే యాడ్ చేశాను. కాస్తంత పసుపు, కాస్తంత కారం యాడ్ చేసి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసాను. ఇంకా ఇందులో ఇంకేమేమి యాడ్ చేయాలనేది మీరు కమెంట్లో చెప్తే నేను నెక్స్ట్ టైం చేస్తాను.